ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రతి బిజినెస్‌లో మీరు ఎక్కడికి వెళ్ళినా గూడా సర్వీస్ కంపెనీలైనా, ట్రేడింగ్‌లైనా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైనా 12 మంత్స్ ట్రాన్సాక్షన్ మంత్లీ చేస్తాం. ఆ ఎండింగ్‌లో మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేస్తాం. ఇప్పుడు మార్చ్‌కు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మనకి దానికి రిలేటెడ్‌గా రిమైనింగ్ ఏవైతే లింక్స్ ఉంటాయో అవన్నీ మనం చేయాలి. అంటే ఏంటి? 31 మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, మనము 31 మార్చ్‌కి బుక్స్ క్లోజ్ చేసి, ఆ 31 మార్చ్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. అప్పుడు మనము కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అనేది చేయాలి. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే. ఆల్రెడీ మీరు సర్వీస్ కంపెనీలో సెకండ్ మిలిటరీలో 12 మంత్స్ చేసుంటారు. అంటే ఫిబ్రవరి వరకు, మార్చి వరకు చేసుంటారు. మార్చ్ మంత్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే రిమైనింగ్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ చేయాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. డన్. పేజ్ నంబర్ 17 ఓపెన్ చేయండి. 17లో చూడండి. ఈ మార్చ్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ప్రొవిజన్స్ ఆర్ ఇయర్ ఎండ్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అని చెప్తాం. ఇవన్నీ చేయాలి. ఇయన్నీ చేసి కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్‌లో ఉన్నాం గదా! 31 మార్చ్‌లో చేసుంటారు అందరూ. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0 సర్వీస్ కంపెనీ 22 ఇదే గదా! డన్. కోచెస్‌లోకి వెళ్తున్నా. అన్ని F7లో పోస్ట్ చేయాలమ్మా. అన్ని F7లోనే పోస్ట్ చేయాలి. ఓకే. డన్. ఫస్ట్ వన్ ఫారూక్ మార్కెటింగ్. రైజ్ చేశారు. సన్‌డ్రీ డెబ్టార్స్ కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 20,000. కన్సల్టింగ్ ఫీస్. నెక్స్ట్ రెంట్ మీరు ఆల్రెడీ చేసుంటారు. స్టార్టింగ్ మంత్‌లో. డెబిట్ చేయాలి. 2,500. రెంట్ పేయబుల్. పేయబుల్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ప్రొవిజన్స్ అండర్‌లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. ప్రొవిజన్స్ అన్నా, కరెంట్ లయబిలిటీస్‌నా ఒకటే. కంట్రోల్ ఏ. సాలరీస్. సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. చూడండి ఎంత స్పీడ్‌గా వర్క్ చేస్తున్నానో. ఆఫీస్ ఎక్స్‌పెన్స్ 750. కన్వేయన్స్ ఎక్స్‌పెన్స్. కన్వేయన్స్ బిల్ అన్నా, ఎక్స్‌పెన్స్ అన్నా ఒకటే. సో తర్వాత రాజ్ ట్రావెల్స్. క్యాబ్ హైరింగ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్. చార్జెస్ అన్నా, ఎక్స్‌పెన్సెస్ అన్నా ఒకటే. తర్వాత మనం స్టార్టింగ్‌లో అసెట్స్ కొనుంటాం గదా! మన బిజినెస్‌కి రిలేటెడ్. సో, వాటి మీద ఇయర్ మనము అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. కంప్యూటర్ ఆల్రెడీ చేసింటావు గదా! డిప్రిషియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 14,401.
అన్ని అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీశారు. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. $900. అలాగే ప్రీపెయిడ్ మెగాజిన్ అని నువ్వు స్టార్టింగ్ లో చేసింటావు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నువ్వు స్టార్టింగ్ లో చేసింటావు ఆగస్టు మంత్ లో, అది ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. $1750. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్ వేసుకోవాలి, ఎందుకనే చెప్తాను. నెక్స్ట్ డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. ఎస్ మా, ఇంతవరకు చేయాలమ్మా. ఇంతవరకు మీరు చేస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఈ వాల్యూ వస్తుంది. 208,659. 208,659 అనేసి మీరు ఇంతవరకు చేశారంటే ఈ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ని క్యాపిటల్లో కలపాలి, అప్పుడు క్యాపిటల్ వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. మీరు అన్ని మంత్లు చేశారు కాబట్టి మీకు వచ్చి ఉంటుంది, నేను అన్ని చేయలేదు కాబట్టి నాకు వేరే వాల్యూ వచ్చి ఉంటుంది. వచ్చిన వాల్యూ 0 చేయాలి. నాకు చూడండి 1,16,969 వచ్చింది. మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది 116,969. అది 0 చేసి దాన్ని క్యాపిటల్లో కలపాలి, అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇయర్ ఎండింగ్ లో ఇలాగే చేయాలి. సేమ్ ఇలా మనము 31st మార్చిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేసి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది చేస్తే అప్పుడు మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీకు వస్తుంది. ఓకే. సో లాస్ట్ లో కొన్ని మీకు ఆప్షన్స్ చెప్పాను ఏంటి అనేసి, లైక్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనించాలి. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Okay na? Done. Tarvata. First to check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లే కలపాలి. Generally, expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the March of month because the financial year from 1 April to 31st. So we have to transfer the expense into liabilities. Rent to debit, rent to payable credit. ఇప్పుడు ఇంతవరకు చేసినాం. In the next financial year, we have to pass the rent entry like this: debit rent payable, credit cash or bank. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ ఏం చేయాలి? స్ప్లిట్టింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూద్దామా. టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4,61,889 రూపాయలు ఉంది. 4,61,000. అసెట్ వాల్యూస్, లైబిలిటీస్ వాల్యూస్ అది. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. 31st మార్చ్కి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా న్యూ ఫైనాన్స్ ఇయర్ అంటే న్యూ కంపెనీలోకి వచ్చేయాలి, అప్పుడు స్ప్లిట్టింగ్ చేయాలి. ఓకే, డన్. ఇక్కడ డేటా స్ప్లిట్, స్ప్లిట్ డేటా స్ప్లిట్. ఇక్కడ 1,426 ఇవ్వాలి. 1,426. ఎప్పుడు కూడా మధ్యలోకి డేటా స్ప్లిట్ చేయకూడదు మా. 6 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు చేయకూడదు.
ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 25లో ఉన్నాం. అంటే నెక్స్ట్ ఎప్పుడు 1 ఏప్రిల్ 26కి స్ప్లిట్టింగ్ చేయాలి. ఫ్రమ్ స్ప్లిట్ డేటా, బిఫోర్ స్ప్లిట్ డేటా. ఇది 6.0లో వచ్చిన ఫీచర్స్ న్యూగా. ముందు ఇలా ఉండేది కాదు. ఇంటూ 2 కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ 1 ఏప్రిల్ 26. ఓకే, అలా 2 ఇవ్వకూడదు, మ్యాక్సిమం 1 ఇద్దాం. ఇక్కడ చూడండి, ఒకటి ఆల్రెడీ ఒరిజినల్ కంపెనీ ఒకటి ఉంది మనది. 2 కంపెనీస్ వస్తాయి, ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఈ 25 అనేది పైన డిలీట్ చేయాలి, 26 అనేది పెట్టుకోవాలి. ఎస్ ఎస్ కంపెనీ స్ప్లిట్టింగ్ అయిపోయిందా? చూడండి, కొత్త కంపెనీస్ 2 వచ్చినాయి, ఒకటి డిలీట్ చేద్దాం. కంపెనీ ఆల్టర్, సెకండ్ వన్ ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ. ఇప్పుడు వీటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. ఏది ఏ ఇయర్ సంవత్సరం కంపెనీ మీ ఎవరు వచ్చి అడిగినప్పుడు చెప్పాలి కదా. కంట్రోల్ రైట్ ఆరో, ఇది వచ్చేసి 25, 26 ఫైనాన్షియల్ ఇయర్. కంట్రోల్ ఏ, ఇది వచ్చేసి 26, 27. కంట్రోల్ ఏ, ఎస్కేప్. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు చెప్పాలి. సో 26, 27 అడిగితే అది చెప్పాలి. లేదు 25, 26 అడిగితే పైన ఉండే చెప్పాలి. ఇప్పుడు 26, 27 అనేది కొత్త కంపెనీ, నో వోచర్స్ ఎంటర్డ్. ఇప్పుడు పాత కంపెనీలో ఉన్న డేటా మొత్తం బ్యాలెన్స్ షీట్ వాల్యూలోకి వచ్చిందా లేదో చూడండి. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 4,61,889 టోటల్ పాత కంపెనీలో ఉన్న డేటా మొత్తం కొత్త కంపెనీలోకి వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇది పాత కంపెనీలో డేటా 4,61,889. నెక్స్ట్ కొత్త కంపెనీ సెలెక్ట్ చేస్తున్న కింద చూడండి, కింద ఏ కంపెనీ సెలెక్ట్ చేస్తే అది ఆ పైకి వెళ్ళిపోతుంది. 4,61,889 వచ్చేసిందా? ఇప్పుడు ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాం, ఏం చెప్పాం? లాస్ట్ ఇయర్ లో రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్ చెప్పాం. కొత్త ఇయర్ లో ఏం చేయాలి? డెబిట్, రెంట్ పేబుల్, క్రెడిట్, క్యాష్ ఆర్ చెక్ చేయాలి. ఇప్పుడు జీరో చేద్దాం, అవుతాయి కాదు తెలుస్తుంది. రెంట్ పేబుల్స్ 2,500, క్యాష్. ఏమంటుంది ఇక్కడ? డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ 1 ఏప్రిల్ 26. ఎందుకు ఇది జీరో అవ్వట్లేదు చెప్పండి? ఇక్కడ ఏమన్నాడు? ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్, డెబిట్, రెంట్ పేబుల్, క్రెడిట్, క్యాష్ ఆర్ చెక్ అన్నాడు. అదే కదా ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ నేను. కానీ ఎందుకు జీరో అవ్వట్లేదు? కారణం ప్లీజ్. ఎనీవన్ మా ఎవరైనా చెప్పగలరా? అది నెక్స్ట్ ఇయర్ కదా సార్? నెక్స్ట్ ఇయర్ కావచ్చు. 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ లో 1 వీక్ లో అది జీరో చేయాలి, అది ధర్మం. కానీ ఇక్కడ ఎంట్రీస్ పాస్ అవ్వట్లేదు. ఎందుకు పాస్ అవ్వట్లేదు? కారణం ఏంటి? ఎందుకు పాస్ అవ్వట్లేదు చెప్పండి? ఎక్కడ మార్చాలి? ఎక్కడ ఇయర్ ని మార్చాలి? ఇక్కడ మార్చాలా? 1/4/26 కానీ తీసుకోవట్లేదు. ఈ ప్లేస్ లో మార్చాలి. ఆల్ట్ F2 1/4/26 to 31/3/27 అని పెడితే అప్పుడు జీరో అవుతుంది. ఇలా చేయాలి. ఏవైతే జీరో చేసామో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే జీరో చేసామో వాటిని ఏం చేయాలి? ఇప్పుడు జీరో చేసేయాలి. వాటిని మనం జీరో చేసేయాలి. 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ లో దాన్ని జీరో చేసేయాలి. ఓకే, ఇలా. ఇది మా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసే విధానం. 31st మార్చ్ లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా చేయాలి, తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చెప్పుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు బిఫోర్ ఏప్రిల్‌కి ముందు మనం ఇలాగే చేసాం. 31 మార్చ్‌లో అందరూ ఇలాగే చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలి. ఓకే. సార్ నాకు బ్యాలెన్స్ షీట్ మొత్తం జీరో అయిపోవాలి. లెడ్జెస్ మాత్రమే ఉండాలి. అది అన్నప్పుడు ఏం చేయాలి? అలా అన్నప్పుడు ఏం చేస్తాం? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే. లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్ ఇవన్నీ జీరో చేయాలి. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. బ్యాలెన్స్ షీట్ అన్నీ జీరో అయిపోయింటాయి చూడండి. ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రం ఉంటది. అంటే లెడ్జెస్ మాత్రమే చాలు. నేను మళ్ళీ ఈ ఇయర్ నుంచి కొత్తగా ఎంట్రీస్ నేను పాస్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. క్లియరా? ఇవి మా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయాలి. ఎనీ డౌట్స్ దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ప్రొవిజన్స్, అడ్జస్ట్‌మెంట్స్, కంపెనీ స్ప్లిట్టింగ్ క్లియరా? ఓకే. డన్ గైస్.